వీళ్ళ విషయంలో నిన్న సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట క్లియర్గా ఏంటంటే ఇంకెన్ని 4 ఏళ్ళు నానుస్తారా, ఇంకా 4 ఏళ్ళు నానుస్తారా, వెంటనే నిర్ణయం తీసుకోండి. వాళ్ళు పార్టీ ఫిరాయించి కూడా దాదాపు 1 ఇయర్ దగ్గరికి వచ్చింది. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్లో స్పీకర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏది బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయమని కోరడం జరిగింది. అయితే స్పీకర్ ఎట్లాగో అధికార పార్టీ పక్షం వైపు ఉంటాడు. ఈయననే కాదు, ఏ స్పీకర్ ఉన్నా అదే ఉంటుంది. కాబట్టి స్పీకర్ ఏం చేసిందంటే ఈ బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించి ఆ కాయిదాలను తన దగ్గర పెట్టుకున్నాడు. దీన్ని ఎస్ అంటలేడు, నో అంటలేడు. దీంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయింది. బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయి పిటిషన్ వేస్తే ఏప్రిల్లో విచారణ పూర్తయి తీర్పు జూలై 31కు పెండింగ్కు పెట్టారు. నిన్న తీర్పు చెప్తే ఏమన్నదంటే స్పీకర్ గారు మీరు ఇంకెన్ని రోజులు పెండింగ్ పెట్టుకుంటారు ఈ అంశాన్ని, 3 నెలల్లో తేల్చండి, 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి, తేల్చండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ తేల్చండి అనేటువంటి మాట, 3 నెలల్లో తేల్చండి. ఈ తేల్చండి అంటే ఏంది? ఇగో ఇక్కడ అస్సలు లాజిక్ పాయింట్ ఉంది. తేల్చండి అంటే ఏంటంటే వాళ్ళు పార్టీ ఫిరాయించిరా లేదా, మీ నిర్ణయం ఏందో చెప్పండి, మీ నిర్ణయం ఏందో చెప్పండి. ఇప్పుడు సహజంగానే స్పీకర్ గారు ఏమంటారు, వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు నాకు కనిపించలేదు, ఎక్కడ అటువంటి వాసన కూడా నాకు కనిపించలేదు, కాబట్టి నేను పార్టీ ఫిరాయించిరని నేను భావిస్తలేను, కాబట్టి అనర్హత వేటు లేదని చెప్తాడు. అప్పుడు ఏది 3 నెలల ఏది కరెక్ట్గా 99 రోజులకు చెప్తాడు. ఇక ఇది 89 రోజులకు 89వ రోజు చెప్తాడు. చెప్తే లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏంది, రాష్ట్ర ప్రభుత్వం నేనెప్పుడు నిర్ణయం తీసుకోవాలో నువ్వెట్లా ఆదేశిస్తావు, స్పీకర్కు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు ఉన్నాయి కదా, నువ్వెట్లా నిర్ణయిస్తావని మళ్ళా కోర్టుకు పోయే అవకాశం ఉంది ప్రభుత్వం. సుప్రీంకోర్టుకి మళ్ళీ ప్రభుత్వం కోర్టుకు పోయేటువంటి అవకాశం ఉంది. అయితే మరి పోయిన తర్వాత ఏమవుతుంది, సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నామని పక్కకు పెడుతుంది. దీని ద్వారా ఇదే సుప్రీంకోర్టు మహారాష్ట్ర విషయంలో కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో తీర్పిస్తే ఆ తీర్పు కాయిదాన్ని తీసి పక్కకు వారేసి 3 ఏళ్ళు పక్కకు వారేసి అట్లే పడి ఉంది. అదిగా దాని కథ అయిపోయింది. సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా గిదే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పి ఉప ఎన్నికలు రావు అనే మాట ఏదైతే చెప్పిండో జడ్జిమెంట్ కంటే ముందే అవి గదే కరెక్ట్.